Hello guys, welcome to our channel Spark Updates, fully loaded with movie updates and reviews. వచ్చేసిన guys, పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ఈరోజు మీ ముందరికి మ్యూజిక్ షాప్ మూర్తి అనే మూవీ రివ్యూతో వచ్చేసా. స్టారింగ్ అజయ్ ఘోష్ గారు ఇన్ రీడింగ్ రోల్ అండ్ చాందిని చౌదరి ఇన్ సపోర్టింగ్ రోల్. ఈ మూవీ చూసాక మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మేము ఈ వీడియో ఎండింగ్లో చెప్తాము. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసే మన అజయ్ ఘోష్ గారు లీడ్ రోల్లో నటించిన మూవీ మ్యూజిక్ షాప్ మూర్తి. ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్తో మంచి బజ్ అయితే క్రియేట్ చేసింది. మ్యూజిక్ షాప్ మూర్తి అని ఇక కథ విషయానికి వస్తే, ఒక మ్యూజిక్ షాప్ని పెట్టి తన లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు మన మూర్తి. అయితే ఒకానొక టైంలో ఆ మ్యూజిక్ షాప్ని వదిలేసి ఒక డీజే అవ్వాలనుకుంటాడు. అసలు డీజే ఎందుకు అవ్వాలనుకుంటున్నాడు, డీజే అయ్యాడా లేదా, ఇందులో చాందిని చౌదరి రోల్ ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా అజయ్ ఘోష్ గారు తన యాక్టింగ్తో మన అందరినీ ఎంటర్టైన్ చేశాడు. అలాగే ఈ మూవీలో లీడ్ రోల్లో చేసి మన అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తాడు. మీ నాన్న డీజే నేర్చుకుంటున్నాడు. కొన్ని సీన్స్లో ఆయన పర్ఫార్మెన్స్కు ఆడియన్స్ ఫిదా అవుతారు. చాందిని చౌదరి కూడా బాగానే యాక్ట్ చేసింది. మిగతా క్యాస్ట్ కూడా వాళ్ళకి తగ్గట్టుగా బాగానే యాక్ట్ చేశారు. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే, ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ కథను చాలా బాగా తీసుకువెళ్తారు. కొన్ని సీన్స్లలో ఆడియన్స్ మెస్మరైజ్ అవుతారు. మీ ఏజ్కి మీ ఎక్స్పీరియన్స్కి ఇంకా సినిమాలో డైలాగ్స్ ఆడియన్స్ని సర్ప్రైజ్కి గురి చేస్తాయి. చక్కటి స్క్రీన్ ప్లేతో మ్యూజిక్తో చాలా బాగా వెళ్తుంది. 1-2 పాటలు చాలా బాగుంటాయి. ఇంకా అజయ్ ఘోష్ గారి యాక్టింగ్ ఈ మూవీకి ప్లస్ అయిందని చెప్పాలి. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే, ఈ మూవీకి ఫస్ట్ హాఫ్ ఎంత ప్లస్సో సెకండ్ హాఫ్ అంత మైనస్ అని చెప్పాలి. ఒక స్టేజ్లో సెకండ్ హాఫ్ చూస్తుంటే మూవీపై ఇంట్రెస్టే పోతుంది. కొన్ని సీన్స్లో ఎమోషన్స్ని కావాలని ఇరికించి పెట్టినట్టు అనిపిస్తుంది మనకి. మూవీలో ఆకట్టుకునే లైన్ ఉన్నప్పటికీ దాన్ని ప్రజెంట్ చేసిన తీరు దీన్ని ఓ రొటీన్ మూవీగా మార్చేస్తుంది. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఈ మూవీ రిజల్ట్ పై చాలా పెద్ద ఇంపాక్టే చూపిస్తుంది. ఈ మూవీని మరింత పవర్ఫుల్గా ప్రజెంట్ చేసి ఉంటే ప్రేక్షకులకు ఓ చక్కటి ఎక్స్పీరియన్స్ని కలిగించేది. ఇక టెక్నికాలిటీస్ విషయానికి వస్తే, డెబ్యూటెంట్ డైరెక్టర్ శివ పాలడుగు తన మొదటి ప్రయత్నంతో ఓకే అనిపించాడు. రైటర్గా మాత్రం మంచి రెస్పాన్స్ అందుకున్నాడు. కొన్ని డైలాగులు అతడికి మంచి పేరుని తీసుకొస్తాయి. నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ వర్క్ ఆకట్టుకునే విధంగా లేదు. సినిమాలో చాలా సీన్స్లో ఆయన పనితనం మిస్ఫైర్ అయింది. పవన్ అందించిన సంగీతం పర్వాలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటు సాంగ్స్ కూడా బాగుండి ఉంటే సినిమాపై సంగీత ప్రభావం ఉండేది. శ్రీనివాస్ బెజ్జుగం సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. ఇక ఈ మూవీ చూసాక మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, ఓవరాల్గా మ్యూజిక్ షాప్ మూర్తి మూవీలో మంచి లైన్ ఉన్నప్పటికీ దాన్ని ప్రజెంట్ చేసిన విధానం ఈ మూవీని ఓ యావరేజ్ మూవీలా చూపిస్తుంది. అజయ్ ఘోష్ గారి యాక్టింగ్ మెప్పించినా కూడా స్లో స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్లోని కొన్ని సీన్స్ ఈ మూవీపై ఆసక్తిని తగ్గించాయి. మూవీ లవర్స్ ఈ సినిమాని ఒక్కసారి చూడదు. ఇక ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ వచ్చేసి 2.75/5. దాట్స్ ఇట్. దాట్స్ ద రివ్యూ ఆఫ్ ద మూవీ మ్యూజిక్ షాప్ మూర్తి. దాట్స్ ఇట్. మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మేము వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. దాట్స్ ద వీడియో గాయ్స్. లెట్స్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. Bye bye.